ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ పాపా ఎవరు నువ్వు. ఒక పాత ఇంటి గోడకు కందిరీగ మట్టితో గూడు కట్టి గుడ్లు పెట్టింది. వాటిలో ఒకటి మాత్రమే పిల్లగా తయారైంది. రోజూ ఎండరాగానే తల్లి కందిరీగ ఆహారం కోసం వెళ్లేది. పిల్ల కందిరీగకు రెక్కలు సరిగ్గా రాలేదు, అందుకే గూడులోనే ఉండేది. అమ్మ ఎప్పుడు ఆహారం తెస్తుందోనని ఎదురుచూసేది. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక ఇబ్బంది పడేది. ఒకరోజు ఎప్పటిలా అమ్మ కోసం గూడు బయటకు తలపెట్టి పైకి చూసింది. ఇంటి గోడకు దగ్గరలో మిద్దెకు పెద్ద తేనెపట్టు కనబడింది. తేనెటీగలు కొన్ని తేనెపట్టునుంచి ఎగిరి వెళ్తుంటే మరికొన్ని వచ్చి చేరుతున్నాయి. ఆకలితో అమ్మ కోసం ఎదురుచూస్తున్న చిన్న కందిరీగ వాటిని విచిత్రంగా చూస్తోంది. ఇంతలో గూడుకు దగ్గరనుంచి వెళ్తేన్నా ఒక తేనెటీగ పిల్ల కందిరీగను చూసింది. దాని అందానికి మెచ్చి ఆగింది. పాపా ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. నేనెవరో నాకు తెలియదు, అమ్మ ఇంకా రాలేదు, నాకు ఆకలి వేస్తోంది అని ఏడుపు మొదలెట్టింది. అయ్యో, ఆకలేస్తోందా? మీ అమ్మ నీకు బువ్వ తేవడం కోసం ఎంత దూరం పోయిందో, ఎప్పుడొస్తుందో. ఈలోపు నా దగ్గర తేనె ఉంది, అది తాగు అని పిల్ల కందిరీగకు అందించింది. భలే భలేగుంది అంటూ పిల్ల కందిరీగ చప్పరించసాగింది. ఇంతలోనే బాగా ఆలస్యమైందని తల్లి కందిరీగ చాలా కంగారుగా వచ్చింది. అది తన గూటి ముందున్న తేనెటీగను చూసి, మీరు ఎదురుగా తేనెపట్టులో ఉండే మధుపం కదూ అంది ఆప్యాయంగా. అవును, నేను తేనెపట్టులో ఉండే మధుపాన్నే. మీ పాపకు ఆకలిస్తుందంటే నా దగ్గరున్న తేనె తాగించాను అంది. తన బిడ్డ ఆకలి తీర్చిన తేనెటీగకు తల్లి కందిరీగ కృతజ్ఞతలు చెప్పింది. అయ్యో, దీనిలో ఏముంది అని మధుపం ఎగిరిపోయింది. అప్పటినుంచి అది అప్పుడప్పుడు వచ్చి పిల్ల కందిరీగను పలకరించి వెళ్ళిపోతుండేది.